సంఘంలో, సార్వత్రిక సంఘంలో వాక్యపు అనుభవాలలో లేకుండా వాక్యం తెలిసిన అంతే మైలురాయితో సమానం. ఇంకో రాయి చెప్పనా? 3 రాళ్ళు చాలా? ఇంకో రాయి చెప్పనా? చెప్తాను, బాగా వింటారా? మరి వినండి, ఆకలేస్తుందా? ఇంకో రాయి చెప్తాను. మత్తయి సువార్త, ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనం చదువునన్నా. ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వాడితో కూడా 2 మైళ్ళు వెళ్ళిపోవని యేసుప్రభు చెప్పాడు. ఇలా వినండి, ఇప్పుడు ఇలా వినండి. ఒక మైలు దూరం రమ్మంటే, నిన్ను బలవంతం చేస్తే 1 మైలు దూరం రమ్మని, వాడితో కూడా 2 మైళ్ళు నడిసే నువ్వు. వినండి ఇప్పుడు. ఇంతకీ ఈ మాట ఎందుకు చదివించాను? మైలు ఉందని మీకు ఎలా తెలుసు? ఇక్కడికి దేవరపల్లి 9 కిలోమీటర్లని మీకు ఎలా తెలిసింది? ఎర్నగూడెం 9 కిలోమీటర్లని ఎలా తెలిసింది? కొయ్యలగూడెం ఇక్కడ 9 కిలోమీటర్లని ఎలా తెలిసింది? అసలు ఈ విషయం ఇప్పుడు వరకు తెలుసా మీకు? సెంటర్ పాయింట్ ఇది. ఇటు వెళ్ళినా 9 కిలోమీటర్లు, ఇటు వెళ్ళినా 9 కిలోమీటర్లు, ఇటు వెళ్ళినా 9 కిలోమీటర్లు. మనకి సెంటర్ పాయింట్లో ఉన్నాం మనం. గమనించారు మీరు? కరెక్ట్గా 9 వస్తుంది. ఎలా తెలిసింది మీకు? అది చెప్తారనే ఇంత చెప్తున్నాను. మాకు మేము ఎవరన్నా లెక్క పెట్టారు, వెళ్ళి కొలతలు కొలిసారా? ఎలా తెలిసింది? మైలు రాయి ఉంటుంది అక్కడ. మైలు రాయి మీద ఎర్నగూడెం 9 కిలోమీటర్లని ఉంటుంది. దాని పేరేంటి? మైలు రాయి. మనం ప్రసంగం ఏంటి? రాళ్లే కదా, అందుకే చెప్పాను మైలు రాయి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మైలు రాయి రోడ్డు పక్కన నిలబడి ఇటు 9 కిలోమీటర్లు ఉంటుందని చెప్తుంది రాయి. ఈ రాయి దగ్గరికి వెళ్ళి, యావమ్మా రాయమ్మా 9 కిలోమీటర్లు ఉందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు అని అడిగామనుకో, ఏమంటది? నువ్వు ఎప్పుడన్నా ఎర్రగూడెం నడిచి వెళ్ళి కొలుసుకెళ్ళి వచ్చి ఇక్కడ నిలబడి చెప్తున్నావా అంటే రాయి ఏమంటుంది చెప్పండి? అసలు ఎర్రగూడెం అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు బాబు, విడిచిపెట్టే నన్ను అంటుంది. మరి నీకు ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుందంటే నాకు తెలిసిందంతే. ఈ రాయికి ఎర్రగూడెం ఎంత దూరం ఉంటుందో తెలీదు, చెప్పండి. కొయ్యలగూడెం ఎంత దూరం ఉంటుందో తెలీదు, ఇటు దేవరపల్లి ఎంత దూరం ఉంటుందో తెలియదు. కానీ తన మీద 9 కిలోమీటర్ల దూరం అని చెప్పి అందరికీ చూపిస్తుంది. అనుభవం తెలీదు, చెప్పండి. వాక్యం తెలుసు. ఈరోజు బాగా గమనించాల్సింది ఏంటంటే, సంఘంలో, సార్వత్రిక సంఘంలో వాక్యపు అనుభవాలలో లేకుండా వాక్యం తెలిసిన అంతే మైలురాయితో సమానం. మైలురాయికి వాక్యం తెలుసు, మైలురాయికి ప్రార్థన చేయడం తెలుసు, మైలురాయికి దేవుని యొక్క సంఘం అంటే ఏంటో తెలుసు. కానీ ఈ మైలురాయి తన జీవితంలో ఒక్కసారి కూడా అనుభవించలేదు, నడవలేదు, ఆ యొక్క దూరం కొలవలేదు. ఇస్కరియోతు యూదాదే మైలురాయిలా అంటాడు. ఇస్కరియోతు యూదాదే తన జీవితంలో ఒక్కసారి కూడా ఆ యొక్క ఆత్మీయ అనుభవాలలోనికి రాలేదు. ఈరోజు దేవుని యొక్క సంఘంలో మనమున్నా, దేవుని యొక్క సన్నిధిలో మనమున్నా, దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నా, మనం ఏ అనుభవాలలో ఉన్నాం? ఆ యొక్క మైలురాయి అనుభవంలో ఉన్నామా లేదా? చెప్పండి. మూలరాయి అనుభవంలో ఉన్నామా? మనం మైలురాయమా మూలరాయమా? ఏ రాయి మనం? మైలురాయి తన జీవితంలో ఒక్కసారి కూడా ఆ ఊరు వెళ్ళి రాలేదు, అవునా? కానీ హైదరాబాద్ ఎంత అంటే చూపిస్తుంది 384, 431. ఎప్పుడన్నా వెళ్ళిందండి? ఇటు వెళ్తే ఖమ్మం ఎంత దూరమో చెప్పుద్ది, ఇటు నరసాపురం ఎంత దూరమో చెప్పుద్ది. ఒక్కసారి కూడా ఒక్క అడుగు కూడా వేయలేదు ఆ ఊరు దిశగా. మనం పరలోక రాజ్యం గురించి పాడతాం. పరలోకము నా దేశము, పరదేశిని నీల మాయలోకమేగా, నేను యాత్రికుడను
పరలోకపు అనుభవాలలోనికి మనం రావాలి. అంటే పరలోకం ఎలా ఉంటుందో వాక్యంలో మనం చూడగలగాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ అభిషేక నడిపింపులోనికి మనం రావాలి. హల్లెలూయా. అప్పుడు మనము దేవుని యొక్క వాక్య సత్యాన్వేషణలో ముందుకు సాగిపోతున్నట్టు, దేవుని యొక్క వాక్య అనుభవాలలోనికి వస్తున్నట్టు. హల్లెలూయా. మనము నిత్య రాజ్య వారసత్వం గురించి అనుభవించాలి. అందుకనే వాక్యంలో ఉంది, ఆయన రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి మనం తెలుసుకోవాలి ఆయన్ని. ఆయన సన్నిధిలో మైలురాయిగా ఉన్నటువంటి సందర్భాలలో మైలురాయి కాకుండా మనం మూలరాయిగా మార్చబడాలి. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గాయకునుడి. అయినను వారు చెప్పుదురే కానీ చేయరు. 9 కిలోమీటర్లు ఉందని చెప్పుద్దే కానీ చేస్తుందా? వెళ్తుందా? వారు ఎవరి గురించి వ్రాయిసాడు ఈ మాటలో? శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి. వారు చెప్పుదురే కానీ చేయరు. చెప్పి చేయకుంటే అది మైలురాయితో సమానం. ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, వారు చెప్తారు కానీ చేయరు. ఇంకా అంటాడు యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధంగా వారు నీ యొద్దకు వస్తారు, నీ జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అంటే వాటి ప్రకారంగా చెయ్యరు. వారు చెప్తారు కానీ చెయ్యరు అనేది మైలురాయి గురించి వ్రాయబడినటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం మైలురాయిగా ఉండకూడదు. ఇంకొక చివరి మాట నేను చెప్పేద్దాం అనుకున్నాను, కానీ 5వ మాట చెప్పడం లేదు. 4 రాళ్ళు అన్నాను కదా, 4 రాళ్లే చెప్పాను. హల్లెలూయా. 5వ రాయి ఎదిగే రాయి. విచిత్రంగా ఉంటుంది ఇది. ఇప్పుడు చెప్పను, విచిత్రంగా లేదా? ఎదిగే రాయి చెప్తానులే ఒకసారి. మీరు బాగా బైబిల్లో పట్టుకోండి. ఎక్కడైనా మీకు 4 రాళ్ళు చెప్పాను ఇప్పటికి. మీరు అయినాను ప్రసంగం అయిపోయిన తర్వాత ఆదివారం ప్రసంగం ఇదని చిన్న మెసేజ్ పెట్టవచ్చు కదండి చక్కగా తెలుగులో. మీకు అర్థమైంది. ప్రసంగం పేరు ఏం పెడతాం, ఏం పేరు పెట్టాలి ఈరోజు పెట్టండి. మీరు థంబ్నెయిల్ మీద ప్రసంగం ఏం పేరు పెట్టాలి? 4 రాళ్ళు అని పెడదామా, లేకపోతే ఏమని పెడితే బాగుంటుంది? మీకు ఏం అర్థమైంది? టైటిల్ మీరు తెలుగులో రాసి పెట్టండి, ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు. మీరు మేడగదిలో ఉంది కదా, మేడగదిలో పెట్టండి. ఈరోజు ప్రసంగం పేరు ఇలాగైతే బాగుంటుందని పెట్టండి. 4 రాళ్ళు చెప్పాను. ఆ 4 రాళ్ళు: 1 నెంబర్ 1 మూలరాయి, నెంబర్ 2 నున్నటి రాయి, నెంబర్ 3 గట్టి రాయి, నెంబర్ 4 మైలురాయి. 5వది కూడా చెప్దాం అనుకున్నాను, ఇంకా టైం అయిపోయింది, చెప్పలేను. నేను కూడా చాలా అలసటగా ఉన్నాను. 5వ రాయి ఏంటంటే ఎదిగే రాయి లేదా ఎగిరే రాయి. విచిత్రంగా ఉంటుంది. ఎదిగే రాయి లేదా ఎగిరే రాయి. ఇప్పుడు చెప్తానా? ఇప్పుడు చెప్తాను అనుకుంటున్నారా? ఇప్పుడేం చెప్పను, టైం అయిపోయింది. 4 రాళ్ళు. ఈ 4 రాళ్ళు మీరు వెనకేసుకుని మన ఇంటికి వెళ్ళి మైలురాయిలాగా మాత్రం మనం ఉండకూడదు. మూలరాయిగా ఉండాలి, నున్నటి రాయిగా ఉండాలి, ఇంకా గట్టి రాయిగా ఉండాలి. దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.